సార్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తుందని జెప్పేసి ఒక కన్న తండ్రి తన కూతుర్నే తుపాకీతో కాల్చి చంపేశాడు సార్. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. మళ్ళీ ఆమె ఎవరో కాదు, ఒక టాలెంటెడ్ టెన్నిస్ ప్లేయర్ కూడా. సో, అటువంటి ఘటన అసలు ఇప్పుడు అందరిని కూడా షాక్‌కి గురి చేసింది. అసలు ఎందుకు చంపారు? ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తే చంపడం ఏంటి అని జెప్పేసి కూడా క్వెషన్స్ చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు ఏం జరిగింది ఇష్యూలో? మీరేం జెప్తారు సార్? నిన్న 10:30 గంటలకు ఢిల్లీ దగ్గరున్న గుర్‌గావ్ అంటారు దాన్ని. హర్యానా రాష్ట్రంలో ఉంటది. గుర్‌గావ్‌లో సెక్టర్ 57 సుశాంత్ లోక్ అనే ఒక అపార్ట్మెంట్‌లో, ఆహ్, ఆహ్, 2 స్టోరీడ్ అపార్ట్మెంట్ అది. ఆ అపార్ట్మెంట్‌లో ఆహ్, కూతురు, అమ్మాయి పేరు రాధికా యాదవ్, 25 ఏళ్ళు. ఆహ్, కిచెన్‌లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తుంది 10:30 గంటలకి. వాళ్ళ అమ్మ మంజు యాదవ్, ఆమె బర్త్‌డే ఆ రోజు. బట్ ఆమెకి ఆరోగ్యం బాలేదు. ఫీవర్‌గా ఉంది. అందుకని తన బెడ్‌రూమ్‌లో తలుపు లాక్ పెట్టుకొని ఆమె పడుకొనుంది. కూతురు చేస్తున్నప్పుడు తండ్రి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది. సడెన్‌గా ఆయన తన దగ్గరున్న .32 బోర్ రివాల్వర్‌ని తీసుకొని ఆ అమ్మాయి మీద కాల్పులు జరిపాడు. ఆ అమ్మాయి వీపు నుంచి వెనక భాగంలో 3 బుల్లెట్లు దిగాయి. మొత్తం 5 రౌండ్‌లు కాల్పులు జరిపితే 3 బుల్లెట్లు బాడీలో దిగాయి. అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ రివాల్వర్ సౌండ్ విన్న కింద ఫ్లోర్‌లో ఉంటున్న ఈ అమ్మాయి వాళ్ళ మామయ్య కుల్దీప్ యాదవ్ ఆయన పేరు. ఆయన అక్కడే ఉంటారన్నమాట. ఆయన విని పరుగున పైకొచ్చాడు. వచ్చి చూస్తే ఆ అమ్మాయి రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. రివాల్వర్ ఏమో డ్రాయింగ్ రూమ్‌లో ఫ్లోర్ మీద రివాల్వర్ పడుంది. ఇతను ఒక కుర్చీలో సైలెంట్‌గా కూర్చొనున్నాడు తండ్రి. ఆహ్, దీపక్ యాదవ్ ఆయన పేరు. ఆయనకి 49 ఏళ్ళు. దాంతో మామయ్య కుల్దీప్ యాదవ్ ఇమ్మీడియేట్‌గా కొడుకుని పైకి పిలిచి అంబులెన్స్ పిలిచి ఇమ్మీడియేట్‌గా బాడీని సెక్టర్ 56లో ఉండే ఏషియా మరింగో హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే బ్రాడ్ డెడ్ అని వాళ్ళు డిక్లేర్ చేశారు. ఆల్రెడీ చనిపోయింది అని డిక్లేర్ చేశారు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఇటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో జరగలేదు. ఒక తండ్రి తన కూతుర్ని అల్లారుముద్దుగా పెంచిన తండ్రి, ఒకే కూతురు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా టెన్నిస్ ప్లేయర్ కావాలని ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే, ఈయన ఆ అమ్మాయి కోసం అన్నీ వదులుకున్నాడు. చివరికి తన పై చదువులు అమెరికాలో వెళ్లి చదువుకోవాలనుకున్న ఆ చదువులు కూడా కూతురు కోసం ఆపేసి రియల్ ఎస్టేట్‌లో ప్రవేశించాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారి డబ్బులు సంపాదించి, కూతురు అడిగినవన్నీ తీసి ఆమెకు మంచి కోచ్‌ని ఏర్పాటు చేసి, ఆమెను ఒక బ ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా తయారు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఆమెకు ఒక 2,00,000 టెన్నిస్ రాకెట్స్ కొనిపెట్టున్నాడు అని చెప్తున్నారు. సో, అన్నీ ఆ అమ్మాయి అడిగినవన్నీ చేశాడు. సో, ఆ అమ్మాయి కూడా తండ్రి పెట్టిన తన మీద పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి తగినట్టుగానే కష్టపడి టెన్నిస్‌లో ఒక ఎక్స్‌పర్‌టైజ్ క్రియేట్ అయింది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి స్టేట్ లెవెల్ టెన్నిస్ ప్లేయర్‌గా ఎదిగింది. అట్లాగే జూనియర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్స్‌లో పార్టిసిపేట్ చేసింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్‌లో కూడా ఆ అమ్మాయి ఆడింది. అయితే 20 ఏళ్ళకి ఆ అమ్మాయికి కొంత ఇంజ్యూరీస్ ఏర్పడడం, ఇతర కారణాల వల్ల టెన్నిస్ ఆపేసింది. దాని తర్వాత ఒక తన మామూలుగా ఈ ఏజ్‌లో ఆపేసినప్పుడు తను చేరలేకపోయిన ఎత్తులేవైతే ఉంటాయో దానికి కొంతమందిని తను తయారు చేయాలి. ముఖ్యంగా అమ్మాయిల్ని తయారు చేయాలని చెప్పి అక్కడే ఒక టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేసి చాలామంది అమ్మాయిలకి టెన్నిస్ నేర్పిస్తుంది. అందులో కూడా ఆ అమ్మాయి ఒక ఆంత్రప్రెన్యూర్‌గా కూడా సక్సెస్ అయింది. ఆ టెన్నిస్ అకాడమీ చాలా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుంది. చాలా మందికి ఈ అమ్మాయి ఒక రోల్ మోడలు. అంటే తమ కలల్ని నెరవేర్చుకోవాలనుకుంటే ఎట్లా తన దీని మీద ఫోకస్ చేయాలి, ఎట్లా నేర్చుకోవాలి అన్నది ఈ అమ్మాయి చాలా మందికి ఇన్‌స్పిరేషన్. ఈ ఇన్‌స్పిరేషన్‌ని కేవలం తన దగ్గరకొచ్చే అమ్మాయిలకే కాకుండా బ్రాడ్‌గా అందరికీ అందివ్వాలని అమ్మాయి ఇన్‌స్టాలో గూడా రీల్స్ పెట్టడం మొదలుపెట్టింది. తను ఎట్లా కష్టపడ్డానో అవన్నీ చెప్పడం. తర్వాత తను టెన్నిస్ అకాడమీలో ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఏ కైండ్ ఆఫ్ అమ్మాయిలు అక్కడికొస్తుంటారు. ఇవన్నీ గూడా ఆ అమ్మాయి పెట్టడం చూసింది. దాంతో పాటు ఆ అమ్మాయికి ఇంకొక ఇవాళ చాలా మందికున్న అమ్మాయిల్లాగే ఆ అమ్మాయికి కూడా పర్సనల్ విషయాలను గూడా షేర్ జేసుకోవడం, ఆహ్, ఆహ్, కొంత డాన్సులవి వేయడం, ఇవి గూడా ఉన్నాయి. రీసెంట్‌గా ఒక మ్యూజిక్ వీడియో గూడా ఆ అమ్మాయి పోస్ట్ చేసిందని జెప్తున్నారు. సో, ఫాదర్‌కేమో రియల్ ఎస్టేట్‌లో బాగా నడుస్తుంది. దాదాపు 15,00,000 నుంచి 17,00,000 పర్ మంత్ ఆయన ఇన్‌కమ్ అని జెప్తున్నారు.
అయితే ఈ క్రమంలో ఏమైందంటే తండ్రి కూతుర్ల మధ్య ఘర్షణ మొదలైంది. బేసిక్ గా ఆయన పోలీసులకు సరెండర్ అయిపోయినాక చెప్పింది ఏంటంటే, ఎందుకు చంపావు నీ కూతుర్ని అన్నప్పుడు ఆయన ప్రధానంగా 2 కారణాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకటి, ఈ అమ్మాయి పెట్టే పోస్టులు కొంత అశ్లీలమైన డ్రెస్సులు వేసుకోవడం, అంటే ఆయన భాషలో అశ్లీలమైన డ్రెస్సులు వేసుకోవడం, ఎక్స్పోజింగ్ గా పెట్టడం. దీనివల్ల ఏమవుతుందంటే ఆయనకి తన సర్కిల్‌లో, ముఖ్యంగా వాళ్ళ ఊరు దగ్గరలో ఉంటది వజీరాబాద్ అని. ఈయన ఎక్కువగా వీక్లీ 2 సార్లు, 3 సార్లు అక్కడికి వజీరాబాద్‌కి మిల్క్ తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడ నేచురల్ కౌ మిల్క్ దొరుకుతుంది. ఆహ్, అందువల్ల అక్కడికెళ్ళి తెస్తుంటాడు. అక్కడ బంధువులంతా కలుస్తా ఉంటారు. వాళ్ళందరూ ఈయన్ని ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నీ కూతురు వీడియోలు పెట్టి డబ్బు సంపాదిస్తుంటే నువ్వు దాన్ని ఆ డబ్బుతో నువ్వు బతుకుతున్నావు అని ఈయన ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. నీ కూతురు క్యారెక్టర్ మంచిది కాదు. విపరీతంగా అబ్బాయిలతో తిరుగుతుంది. నైట్ పార్టీలకెళ్తది. మళ్ళీ అవన్నీ కూడా ఇన్‌స్టాలో పెడతది. సో, ఇలాగ నీ కూతురు డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అని ఈయన్ని వాళ్ళు ఎగతాళిగా మాట్లాడడం అనేది ఎక్కువైంది. ఎక్కడ ఫంక్షన్‌లకెళ్ళినా, లేకపోతే మిల్క్ కోసం విలేజ్‌కెళ్ళినా ఇదే జరుగుతుంది. నాకు నేను తట్టుకోలేకపోతున్నాను. ఆహ్, చాలా సార్లు అమ్మాయికి చెప్పాను, ఇవన్నీ ఆపు. శుభ్రంగా పెళ్లి చేస్తాను. పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వు. ఈ అకాడమీ ఆపేసేయి అని చెప్పాను. కానీ ఆ అమ్మాయి వినలేదు. ఆహ్, మొన్న గూడా కిచెన్‌లోకెళ్ళినప్పుడు నేను ఇదే చెప్పాను. చెప్తే ఆ అమ్మాయి నాకు ఆర్గ్యుమెంట్‌లకి దిగింది. నా ఇష్టం నేను చేస్తాను. నేను ఇండిపెండెంట్ వుమన్‌ని. నేను నీ మీద డిపెండ్ అవ్వలేదు. నేనే కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నాను. సో, నేనెందుకు నువ్వు చెప్పినట్టే వినాలి? నాకంటూ స్వతంత్రంగా అభిప్రాయాలు ఉండకూడదా? నేను నీ పరువు పోతుందని నేనెందుకు నా జీవితాన్ని ఆపేసి నా కలలనంతా నేను తిప్పిపెట్టేయాలి? నువ్వే వాళ్ళకి చెప్పు. అది ఆ అమ్మాయి ఇష్టం. ఆ అమ్మాయి ఏమన్నా చేస్తుందని చెప్పొచ్చు కదా! నా వైపు నిలబడ్డావు ఇన్ని రోజులు. ఇప్పుడెందుకు నా వైపు నిలబడలేదని ఆ అమ్మాయి ఆర్గ్యూ చేసింది. దాంతో ఈయన ఇక ఈ అమ్మాయి మారదు, నా మాట వినదు, నేను తలెత్తుకోలేకపోతున్నాను అన్న కోపంతో నేను రివాల్వర్ వచ్చి ఆయన సెక్యూరిటీ కోసం, ప్రొటెక్షన్ కోసం గవర్నమెంట్ నుంచి తీసుకున్న లైసెన్స్‌డ్ రివాల్వర్ అది. ఆ రివాల్వర్‌తో నేను ఆ అమ్మాయిని చంపేయాలనుకున్నాను. చంపేశాను అనేది అతను చెప్పింది. ఇక్కడ ఇప్పుడు అనేక విషయాలు దీంట్లో చర్చకొచ్చాయి. ఒకటేందంటే పేట్రియార్కల్ కంట్రోల్. మనం పరువు హత్యల్లో గూడా ఇదే చూస్తాం. ఇది గూడా ఒక రకమైన పరువు హత్యే అని చాలా మంది పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే కూతురు తన పరువు తీస్తుంది అనేదే బేసిక్‌గా. నిజానికి కూతురు డెవలప్‌మెంట్ కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. కానీ అదే తండ్రి అదే కూతురిని ఎందుకు చంపాడు? పరువు వల్లే. ఇంకేం కారణాలు పెద్దగా కనబడలేదిక్కడ. అంటే పరువు పోతుందని. ఇవాళ నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. అంటే మనకి కొన్ని విషయాల్లో మోడర్నిటీ వచ్చి, డెవలప్‌మెంట్ వచ్చి, స్త్రీల ఎంపవర్‌మెంట్ వచ్చింది. ఈ ఎంపవర్‌మెంట్ వచ్చినాక స్త్రీలకు ఫ్రీడమ్ వచ్చింది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది. దాంతో తమ జీవితాల మీద తామకే కంట్రోల్ ఉండాలన్న ఒక ఫిలాసఫీ‌లో అమ్మాయిలు వెళ్లారు. అది నిజానికి మంచి పరిణామం. కాకపోతే దానికి తగినట్టు మిగతా ఆహ్, ఈ ట్రెడిషనల్ వాల్యూస్‌లో మార్పు రాలేదింకా. ట్రెడిషనల్ వాల్యూస్‌లో ఇప్పటికి గూడా అమ్మాయిల సెక్సువాలిటీని గురించి ఎగతాళిగా మాట్లాడడం, ఎవరైనా వాళ్ళకిష్టమైన బట్టలేసుకుంటే ఎగతాళి చేయడం, వాళ్ళకిష్టం వచ్చిన జీవితాన్ని అమ్మాయిలు గడుపుతుంటే వాళ్ళని వేరే రకంగా వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. రీసెంట్‌గా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఆహ్, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఇదే యాంగిల్‌లో మాట్లాడాడాయన. నిజానికి ఆమెకి అఫైర్‌లున్నాయా? లేదా? అనేది ఇష్యూ కాదు. ఆమె ఒక ఎమ్మెల్యే. ఆమె ఏమన్నా ఎమ్మెల్యేగా ఫెయిల్ అయితే నువ్వు మాట్లాడాలి తప్ప, ఆమె జీవితంలో అవి జరిగాయో లేదో తెలియని విషయాల్ని దాన్ని చర్చకు పెట్టడం అనేది, స్త్రీలని ఎక్కడ అటాక్ చేయాలంటే కేవలం వాళ్ళ సెక్సువాలిటీని అటాక్ చేయడం అనేది ప్రధానంగా కనపడుతుంది. ఇక్కడ కూడా అదే కనపడుతుంది. ఈ అమ్మాయి నిజానికి ఈ అమ్మాయికి ఏదైనా లవ్ అఫైర్‌లుండి అబ్బాయిలతో తిరుగుతున్న అలాంటివి కూడా ఏమీ కనిపించలేదు. ఆ అమ్మాయి ఏందంటే ఒకటి చాలా మందికి ఇవాళ ఏందంటే సోషల్ మీడియా వచ్చినాక పర్సనల్‌ని ఆహ్, పబ్లిక్‌గా పెట్టుకోవడం. దీన్నే జిగ్మంట్ బౌమన్ అనే సోషాలజిస్ట్ కన్ఫెషన్ సొసైటీ అని పేరు పెట్టాడు. ఇవాళ ఉన్న ఆహ్, ప్ర అందరూ కూడా కన్ఫెస్ చేసుకుంటారు పబ్లిక్‌గా. ఇంతకుముందు చర్చిల్లో చేసుకునేవాళ్ళు, లేకపోతే ఇంకెక్కడో సైకాలజిస్టుల దగ్గర చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్‌గా అతనెవరో చెప్తున్నాడు, లిఫ్ట్‌లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వచ్చే లోపలే ఆ అమ్మాయి నాకు అన్ని విషయాలు చెప్పేసింది ఆమె జీవితం గురించని. అమ్మాయనే కాదు ఎవరైనా. అలా ఇవాళ కన్ఫెషన్ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో తమ గురించి తామేం తింటున్నారు, ఏమి తాగుతున్నారు, ఎక్కడికి పోతున్నారు అన్ని ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం ఇది ఈ జనరేషన్‌లో కామన్ అయిపోయింది.
అంత మాత్రాన వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్కస్ చేయొచ్చు. కానీ ఒక చంపే స్థితికి రావడానికి ఈయన మానసికంగా ఈయన ఐసోలేట్ అయిపోయాడు. ఫాదర్కి మదర్కి మధ్య ఫాదర్కి డాటర్కి మధ్య ఎప్పటి నుంచో ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే తను చెప్పినట్టు వింటేనే ప్రేమిస్తాను అన్న పేరెంట్స్ ఇలాంటి ఆ, దారుణానికి పాల్పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చాలా మంది తాము చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనేది కూడా పేరెంట్స్ డిమాండ్. అందుకే పరువు హత్యలు జరగడానికి కూడా అదే కారణం. అంటే వాళ్ళు ప్రేమిస్తారు, కానీ ఎప్పుడు ప్రేమిస్తారంటే కండిషనల్ లవ్ అంటాం. అంటే నేను చెప్పినట్టు నువ్వు ఉంటే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు ఇండిపెండెంట్ గా ఉంటే నేను నిన్ను ప్రేమించను, పైగా ద్వేషిస్తాను, అవసరమైతే చంపేస్తాను అన్న ధోరణి వెనక ఈ సామాజిక ప్రెజర్ను కూడా మనం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల మీద కూడా ఈ సామాజిక ప్రెజర్ ఉంది. సో పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, పేరెంటల్ దేనివి కూడా. సో సమాజం వాళ్ళ మీద జరిగే ప్రెజర్ని తల్లిదండ్రులు ఎట్లా తట్టుకోవాలి అన్న యాంగిల్లో కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఈ సంఘటన ద్వారా మరొకసారి ఆ, బయటకు వచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇండిపెండెంట్ ఉమెన్ గా ఎదిగి ఎందరో ఆదర్శంగా ఉన్న ఒక అమ్మాయిని ఇంత దారుణంగా తండ్రే చంపేయడం అనేది మాత్రం అత్యంత దారుణమైన విషయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.